జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. దయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామనుమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అమ్మ, మనం ఈరోజు 14 పాసురాలు అయిపోయి 15వ రోజు 15వ పాసురానికి వచ్చాం. నీలాతుంగస్సనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్ కుచ్చవృంతే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. పాసురం ముందు ఒకసారి అనుసంధానం చేసుకుందామమ్మా. ఎల్లే ఇలంగిలియే இன்னும் உறங்குதியோ சில்லென்னலேன் மின் நங்கை மேல் போதருகின்றேன் வல்யே உன் கட்டுரைகள் பண்டே உன் வாயுரத்தும் வல்லீரகள் நீங்களே நானேதானாயுடுகா வல்லனே போதாய் எனக்கு வேறுடமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னைக்குள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாட ஏலோரெம்பவாய். ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. మా పాసురం ఒకసారి అనుసంధానం చేసుకున్నాం. ఆ పాసురానికి అర్థం తెలుసుకోవడానికి మామూలుగా మనం ప్రయత్నం చేద్దాం. ఈ 15వ రోజున భాగవత గోష్ఠిని చూడడానికి ఇష్టపడే గోపికను లేపుతున్నారు. భగవద్ విషయమై మనం ఎలా ఉండాలో 29వ పాసురమైన సిద్ధం సిరుకాలేలో విరింపబడగా భాగవత విషయమే ఎలా ఉండాలో ఈ పాసురం ద్వారా వ్యాఖ్యాతమవుతున్నది. నేటితో గోపికలను మేల్కొల్పడం పూర్తి అవుతున్నది. అది గోపికలను లేపడం అనేది ఈ రోజుతో మనకి ఇది అవుతుంది. అయితే మనం పంగయ్య కన్నానై పాడ అని కదా నిన్న గోపికలను లేపారు. తామర పూర్వీకుల వంటి శ్రీకృష్ణ పరమాత్మ నేత్ర సౌందర్యమును వీరు కీర్తిస్తూ ఉంటే తాను కూడా గొంతు కలిపి ఈ గోపిక పాడుతూ ఉండగా ఈమె కంఠమాధుర్యమునకు ఆశ్చర్యపడి అంటున్నారు. ఎల్లే ఇలంగిలియే, ఓ చిన్నారి చిలుక, ఏమి ఆశ్చర్యము, చిలుక పలుకులే ఉన్నాయమ్మా ఈ మాటలు అని వీరు అనగానే లోపల ఉన్న గోపిక సిల్లెన్నలయేన్మెన్ నంగై మేర్ పోదరగిన్నేన్ అంటే చిరచిరలాడకండమ్మా అంటున్నారు. పరమాత్మను హృదయ రంగమందు ఉంచుకొని ఏకాంతంగా అనుభవిస్తున్న ఈమెకు వారి మాటలు పరుషములుగా తోచి అలా మాట్లాడకండమ్మా అంటున్నారు. పూర్వం శ్రీరంగంలో మన పూర్వాచార్యులు ఒక చోట కూర్చుని భగవద్విషయ కాలక్షేమం చేస్తుండగా ఆ సమయమునకు శ్రీరంగనాథుడు బలిహారానికై ఇచ్చేశాడు. అప్పుడు వీరందరూ లేవాల్సి వచ్చేది. కాలక్షేపమునకు ఆటంకం కలగటం వలన వీరు కాలక్షేప విరోధి వచ్చాడు. అది కాలక్షేపానికి ఆటంకం వస్తున్న వలనే అంచేత కాలక్షేప విరోధి వచ్చాడు, అందరూ లేవండి అనేవారట. అప్పుడు శ్రీరంగనాథుడు కాలక్షేప విరోధి అన్న ఈ పేరు నాకెందుకు, రేపటి నుండి నాకు అక్కడ బలిహరణ వేయకండి అని అన్నారట.
ఆ విధంగా భగవదనుభవంలో నిమగ్నమైన ఉన్న ఈమెకు వీరి మాటలు పానకంలో పుడకల వలె ఉండి అలా గట్టిగా మాట్లాడకండమ్మా అని అంటున్నారు. అప్పుడు వారు, అబ్బో, మా మాటలు కూడా సహించలేనంత పరిపూర్ణ భగవదనుభవం అమ్మా నీది, నంగైమీర్ పోదుగిన్రేన్, మేము లేకుండా భగవంతుని అనుభవిస్తూ ఎంత పరిపూర్ణురాలమైనావమ్మా అనగా లోని గోపిక అంటున్నది, మీ మాటలు వింటూ లేవని నన్ను పరిపూర్ణురారా అని ఆక్షేపిస్తున్నారా? పోనీలండి, నానేంతాన్ ఆయుడుగా మీరు ఎన్ని అంటున్నా నేను బదులు చెప్పను. మీరు లేకుండా భగవదనుభవంలో మునిగి ఉన్న నేను దోషినే. ఎవరైనా తమ యందు దోషం ఆరోపిస్తే నేను దోషిని కాదు అని వారితో వాదించకుండా నాలో దోషం ఉండి ఉంటుంది, లేకపోతే వారు ఎందుకంటారు అని భావించటం శ్రీ వైష్ణవ లక్షణం. శ్రీ భరతులు నా పాపం చేతనే సీతారామ లక్ష్మణులకు అరణ్యవాసం సంభవించింది అని అందరి దోషములు తమయందే ఆరోపించుకున్నట్లు ఈమె కూడా తానే దోషిని అంటున్నది. అది భరతుడు వల్ల ఆ రకంగా సీతారామ లక్ష్మణులు అడుగు వెళ్ళారు అమ్మా అని ఎవరిని అనే పని లేదన్నమాట. అంచే తనే ఆరోపించుకున్నట్టుగా ఈమె కూడా తానే దోషిని అని అంటున్నది. వల్లని పోదాయ్ ఇనక్కిన్న వేరుడమై, సరే నీ దోషమును అంగీకరించిన తరువాత కూడా లేవమేమిటమ్మా? పెద్ద సంతర్పణ జరుగుతున్నప్పుడు కూడా వేరే అత్యసలు పెట్టుకునేవారిలాగా, సంతర్పణ అంటే కొన్ని వందలో వేలో మొత్తం మీద జనం చేస్తారు చాపాటు సంతర్పణ అనేది, కానీ అప్పుడు వేరేగా అత్యసలు పెట్టుకునేవారిలాగా, అంటే సపరేట్గా వండుకునేటట్టుగా ఇంతమంది గోపికలను కలిసి భగవన్నామ సంగీతం చేస్తుంటే నీవు ఒక్కదానివే ఏకాంతంగా భగవదనుభవంలో మునిగి ఉండటం తగునా? భాగవత గోష్ఠితో కూడి ఉండని భగవదనుభవం ఉచితం కాదని నీకు తెలియదా అని వీరు అనగా, గోపికలందరూ వచ్చారో లేదో అని ఇంకా పండుకొని ఉన్నాను, అంతేకాని భాగవత గోష్ఠిని విడవాలని కాదు అని ఆమె అన్నారు. అప్పుడు వీరు అంటున్నారు, పోందు ఎన్నికొల్, నీవు తప్ప మిగిలిన గోపకులందరూ కూడా వచ్చేసారు రావమ్మ, కావాలంటే వచ్చి లెక్కించుకో తల్లి. అందుకు ఆమె సరే వస్తాను, వచ్చి నేనేం చేయాలి అని ప్రశ్నించగా అది అమ్మగారు చూడండి ఎలా ఉన్నదో ప్రశ్నిస్తుంటే, వల్లానై కొండానై మాత్తానై మాత్తలిక్క వల్లానై మాయనై పాడే లోలెంబావాయ్, పూలయాపీడమనే మదగజమును చానూరు ముష్టికులను సంవరించిన మన శ్రీకృష్ణ పరమాత్మ కళ్యాణ గుణములు నీవు గానం చేస్తుంటే మేము వినడానికి నిన్ను లేపుతున్నాం తల్లి. నీవు పరమాత్మను భక్తితో కట్టివేసిన దానవు, అందువల్ల చిలుక పలుకల వలె మధురమైన వాక్కు గల నీవు గానం చేస్తుంటే పరమభోగ్యంగా ఉంటుందమ్మా. అది చిలక పలుకుల్లా పలుకుతుండే ఆవిడ యొక్క ఇది ఎంత భోగ్యంగానో ఉంటుందమ్మా అన్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నామ సంకీర్తనకు తావులేదు అని కొంతమంది పొరపడుతున్నారు. ప్రతి పాసురములోనూ పాడిపాయ్ అని పరమాత్మ గుణగాన కీర్తనం చేయటంలోని మాధుర్యములను నొక్కి చెబుతున్నారు గోదాదేవి. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంది. భక్తుడు తాను చేసే పనిని కూడా చివరకు భగవన్నామ సంకీర్తనం చేయటం కూడా తాను భగవంతుని పొందడానికి సాధన అనే భావంతో చేయరాదు. సాధనము సాధ్యము కూడా పరమాత్మయే అనే భావం నరాన జీర్ణించుకొని పోవాలి సాధకునికి. మరి సాధన దృష్టితో కాక భగవన్నామ సంకీర్తన దృష్టితో చేస్తారు, అంటే గురువు ఆజ్ఞ కనుక చేస్తారు, చెయ్యకుండా ఉండలేరు కనుక చేస్తారు. అది చేసేది ఎందుకే త్రికరణ శుద్ధి అన్న మాట శబ్దంలో అంతే కదమ్మా, బాగుంది. తర్వాత ఇక గురు పరంపరకు సంబంధించిన రెండవ భావం ఈ పాసురం ద్వారా శ్రీమతే షఠకోపాయ నమః అని శ్రీ నమ్మాళ్ళవారిని మేల్కొల్పుతున్నారు. వీరు తమ తిరువాయుమొడి దివ్య ప్రబంధంలో పొలిగా అనే పాసురంలో
భాగవత సమృద్ధిని చూచి ఆనందించి భాగవత గోష్ఠికి మంగళాశాసనం చేసిన మహానీయులు. తిరువాయుమడిలో మాలో చేశారు. అందరినీ రమ్మంటారు లోపలికి ఆలయంలో. పొలిగొబులు పైకెక్కి చెప్తారనమాట. ఆ పాశ్రంలో చెప్పినట్టుగా మంగళాశాసనం చేసిన మహానీయుట. నమ్మాళ్ళ వారి చరిత్ర అంత విచిత్రము, ఆశ్చర్యకరము. వీరు పుట్టిన నాటి నుండి కళ్ళు తెరవలేదు, పాలు త్రాగలేదు. ఇట్టి బిడ్డను చూచి తల్లిదండ్రులు దుఃఖించి శ్రీ ఆదినాథుని కోవెలకు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక ప్రదేశంలో కూర్చోబెట్టగానే వీరు మెల్లిగా పాకుతూ ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఒక పెద్ద చింత చెట్టు దగ్గరకు వెళ్ళి పద్మాసనం వేసుకొని కూర్చున్నారట. ఎవరు ఎంతగా పిలిచినా ఉలకరు పలకరు. ఇక చేసేదేమీ లేక వారిని అక్కడ వదిలి తల్లిదండ్రులు వెళ్ళిపోయినారట. వీరు మగవారిని కొందరు, పిచ్చివాడని కొందరు తలచారట. చింత చెట్టు కింద పద్మాసనంలో 16 సంవత్సరములు కూర్చున్న వీరి తేజస్సు షోడశ కళా ప్రపూర్ణమైన చంద్రబింబం వలె వృద్ధి పొందింది. అది 16 సంవత్సరాలు. దినదిన వర్ధమానం చెప్పినట్టుగా 16 సంవత్సరాల్లో ఆయన షోడశ కళా ప్రపూర్ణమైన చంద్రబింబం వలె వృద్ధి పొందింది. ఇలా ఉండగా మధుర కవి అనే మహానుభావుడు ఒకరు, మన కనిసిద్దాం చేశారు. ఆయన శిశు ప్రథమ ఇదనమాట. ఆయన ఉత్తర భారతదేశ యాత్ర చేస్తూ ఆయన అయోధ్యలో ఉండగా ఒకరోజు రాత్రి వారికి దక్షిణ దిశ నుండి పెద్ద వెలుగు కనిపించింది. ఏదో కార్చిచ్చోని వారు అనుకున్నారు. కానీ 4 రోజుల పాటు ప్రతిరోజు అదేవిధంగా వెలుగు కనిపించేటప్పటికీ వీరు పగలు విశ్రాంతి తీసుకుంటూ రాత్రి సమయంలో ఆ వెలుగు దిశగా ప్రయాణం సాగిస్తూ, అంటే రాత్రి ఎందుకంటే అయ్యేటప్పటికి రోజు కనబడుతుంది కనుక ఇంక విశ్రాంతి పొగలు తీసుకుని రాత్రి అయ్యేటప్పుడు ప్రయాణం సాగిస్తున్నారట. వెళ్ళి కొన్ని మాసములకు శ్రీ నమ్మాళ్ళ వారి సన్నిధికి చేరారు. దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న నమ్మాళ్ళ వార్లకు బాహ్యశృతి తీసుకుని రావడం కోసం పెద్ద రాయిని ఎత్తి క్రింద పడవేయించారు. ఆయనకి ఆ స్పర్శ తెలియాలని. ఆ ధ్వనికి వారు కన్నులు తెరువగా వారిని ప్రార్థించి వారి శిష్యులైన మొదలుకోవులకు తిరువాయుములు ఉపదేశించారు శ్రీ నమ్మాళ్ళవార్లు. తర్వాత 16 సంవత్సరాలుగా ఏకాంతంగా భగవదనుభవ ఆనందంలో విముఖులైన నమ్మాళ్ళ వారును మొదలుకోవులు మేలుకొలుపుతున్నారు. స్వామి, ఏమి మధురవాక్కు అండి తమది. చిలుక పలుకుల వలె ఎంత భోగ్యంగా ఉన్నాయండి. ఈ 16 సంవత్సరములుగా తమకు భాగవత సహవాసం లేకపోవటం వల్ల ఏకాంతంగా భగవదనుభవంలో నిమగ్నై ఉన్నారు. బాగానే ఉంది. కానీ మేమంతా వచ్చిన తరువాత కూడా ఏకాంతానుభూతిలో తాముంటే ఎలా స్వామి? ఈ 16 సంవత్సరములుగా తాము పొందుతున్న ఆనందానుభూతిని మాతో పంచుకోవద్దా స్వామి? ఇంతమంది భాగవతోత్తములు మీరు వేంచేసి ఉన్న చింత చెట్టు వద్ద మీ కటాక్ష వీక్షణముల కొరకు కాచుకొని ఉన్నారు. బయటకు రండి స్వామి అని వీరు పిలువగా నేను కనులు తెరచి మీ గోష్ఠిని చూస్తాను. కానీ అందరూ వచ్చారా? స్వాముల గోపిక అడిగినట్టుగానే అడిగారు అనమాట. అందరూ వచ్చారా? పరమాత్మను అనుభవిస్తూ ఆ ఆనంద ప్రవాహంలో పడి ఈదులాడుతూ నృత్యం చేసేవారిని సేవించడం నాకు చాలా ఆనందకరం. అది మనం మర్చిపోయి పరమానందం పొందాలి. మనం చదువుతున్నామా, వింటున్నామా, ఏం చేస్తున్నా మనం మర్చిపోయి, అంటే దానిలో ఇన్వాల్వ్మెంట్ అలా ఉండాలన్నమాట. పాసులను అధ్యయనం చేస్తున్నా ఒకరు చేస్తున్నా ఆ విని దాంట్లో ఆయన చెప్తున్నాడు, నువ్వు చేసేవారిని సేవించడం నాకు చాలా ఆనందకరం. ఎంత ఆనందకరంగా అనుసంధానం చేస్తున్నారో వారిని చూసి ఆనందించడం స్వామివారికి అంత ఇష్టం. కనుక అందరూ వచ్చారా అనగా అప్పుడు అందరూ వచ్చారు స్వామి, కావాలంటే లెక్కించుకోండి. మీరు అందరూ వచ్చారు, ఒకసారి మీరు కూడా లెక్కించుకోండి స్వామి. మీ అనుభవసారమైన తిరువాయుమొయి మీరు గానం చేస్తుంటే మేము వినాలి. అది ఆ తిరువాయుమొయి దివ్య ప్రబంధాన్ని మీరు గానం చేస్తుంటే మేము వినాలి. అంత ఆనందపడుతున్నారు. స్వామివారి నోటి తిరువాయుమొయి యొక్క ప్రబంధంలో పైకి వస్తున్నప్పుడు దాంట్లో ఉండే ఆనందం, ఎంత ఆనందం పడారో
ఆనందంగా ఆయన ఉన్నదాన్ని ఆయన ఒక్కసారి అనుసంధానం చేస్తే వినాలట. ఎలాగ వినాలండి? కడలినై నన్ను మనముడైర్ ఎన్నుం తిరునామం తిన్నము నారణమే నారణనెమ్మాన్ పారణంగలం వరణం తొలయత్త కారణం తానే. 10 పాసురాలు స్వామివారు. ఆయన ఈ 1000 పాసురాల్లో ప్రతి పాసురంలో ఒక కట్టి బెల్లం, మధు, తేనె, అబ్బే 2 కాదు, అమృతము. ఆ విధంగా మేము వినాలి. పండిన పండులో నుండి రసం వస్తుంది కానీ పచ్చికాయ నుండి రాదు కదా. షోడశ కళా ప్రపూర్ణ చంద్రబింబం నుండి అమృతధారలు ప్రవహించినట్టు 16 సంవత్సరములుగా తాము పొందుతున్న భగవదనుభవం సర్వస్వమైనటువంటి తిరువాయుముని మాకు అనుగ్రహించాలి. షడకోపమహేంద్ర తాము యోగ సమాధి నుండి వెలికి వచ్చి మా గోష్ఠిలో ప్రవేశించి మమ్ములను కృతార్థులను చేయండి అని శ్రీ నమ్మాళ్వార్లను మేలు కొలుపుతున్నారు. రేపు శ్రీమతే విశ్వక్షేణాయ నమః అని శ్రీ విశ్వక్షేణులను మేలు కొలుపుతారు. అంటే అమ్మ ఆ ప్రబంధం 4000 முதலாயன பெரிய திருமணையினா ஏற்பாயினா అమ్మ తిరువాయుమొഴി ఈ 4000 పాసురాలు దివ్య ప్రబంధం. ఈ ప్రబంధాన్ని పండితులు ఆడవాళ్ళందరూ కూడా మనకు అందరూ తెలుసున్నది. అందరూ తెలుసున్నది అంటే ఏం తెలుసుకున్నాం, చదువు గురు ద్వారా తెలుసుకుని వినడం అన్ని రకాలుగా చేశాం. కానీ మరి భగవంతుడు సాక్షాత్ నమ్మాళ్ళ వారికే ఏ రకంగా అన్నారు, స్వామి నేను అయిందయ్యా, నేను 2 బత్తులు రాశాను, 3 బత్తులు రాశాను, 4 బత్తులు రాశానయ్యా, మరి నన్ను పంపించి నాకు ఈ యుహం మీద వెళ్ళేది నేను వెళ్ళిపోవాలి. అలాగే వెళ్ళిపోదు కానీ కంగారు పడకు, అలాగే వెళ్ళదు కానీ అంటారు. సరే ఎక్కడికో తిరుక్కన్నపురం వెళ్ళమంటే వెళ్ళొస్తారు, లేకపోతే ఇంకో క్షేత్రానికి వెళ్ళమంటే వెళ్ళొస్తారు. వెళ్ళి అన్నీ వచ్చేది చూస్తూ వెళ్తూ వస్తున్న తర్వాత స్వామి మరి నాకు ఇచ్చేయ స్వామి అంటే, ఏమయ్యా నువ్వు అనుకున్నావా, నువ్వేమీ చేయటం లేదు, నీలో నేనే అన్నీ నిరూపిస్తున్నా, నువ్వేం కాదు అని చేత ఆ టైం వచ్చినప్పుడు ఆయన నిర్ణయం అది అని చేత క్లియర్గా చెప్పేస్తాను అనమాట. ఒకటే మాట అంచేత తిరువాయుమొഴിలో మనకి 9వ భక్తులో చెప్తారు చూడండి, మాలయనంలో శరణమాகும் తనదాళడయందాకెల్లాం మరణమానాల్ వైగుండం గొడుక్కుప్పిరాన్. నేనే స్వయంగా చేపట్టుకు తీసుకెళ్తాను నేను అని చెప్తారు. అమ్మా తిరువాయుమొഴి విశిష్ట 9-10కి వచ్చేటప్పటికి 10లో మరి 9 దశకం 10 దశకాల్లో మరి స్వామివారు అక్కడ చేరటం, ఆ సన్నిధి అక్కడ ఆ నిత్య సూర్యులతో కలిసి ఉండే విధానం మరి ఎక్కడెక్కడెక్కడ ఉండే కాదు కదా. అక్కడ వాళ్ళకి ఆకలి డబ్బులు ఇంకేం ఉండవు కదా. స్వామి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు పరంపర నిజంగా పొందిన వాళ్ళందరూ కూడా మరి అక్కడ ఆకలి డబ్బులు లేవు, వయసుతో సంబంధం లేదు, వాడిని సేవించుకోవడం తప్ప ఇంకో పని లేదు కదా. అంచేత స్వామివారు నమ్మాళ్ళవారు ఎంతో చక్కగా చెప్పారు కదా మనకు ముందు. 16 సంవత్సరాలు ఎలా ఉన్నారు, తర్వాత ఎలా ఉన్నారు. మధురకవియాళ్ళ వారు ఆయన ప్రథమ శిష్యుడే. చక్కగా ఆయన గురించి ఎంతో ప్రోపకాండ చేశారు, ఎన్నో రకాలుగా, ఎన్నో ఆటంకాలు. వాళ్ళ ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఆయన చాలా ఇది అది ఇది అని చెప్తుంటే ఆయన నమ్మించడానికి కూడా వారందరూ ఒక త్రాసులో కొన్ని గ్రంథాలు పెట్టి దీంతో సమానమైంది నువ్వు చూస్తే అప్పుడు మేము నమ్ముతామంటే ఈయన ఇలా చెప్తాడు ఏంటి సంగతి. అప్పుడు ఈ కన్నాను కళ్ళని ఏంటి నమ్మాళ్ళ వారు చేసినటువంటి తిరువాయుమొഴിలో ఒక దశగానే తీసుకొని రాసి వాడు పెట్టిన దానికి అక్కడ పెడితే త్రాసు టక్ను లేచి కూర్చుంది. అంటే అమ్మగారు రుక్మిణీదేవి గారు ఆ రోజునే మన సత్యభామాదేవి గారు ఆయన కృష్ణవర్మ నాలుగు గారు తీసుకెళ్ళినప్పుడు తూస్తుంది. ఆవిడ ఏమైంది, 100, 50, 200 ఉంటాడు, మహా ఉంటే ఎంత ఉంటాడు ఈయన అనుకుంది తప్ప. మరి అదే రుక్మిణి సాక్షాత్ అమ్మవారు వచ్చి తులసిదళం వేసేలు కూడా లేచి కూర్చున్నారు. అలాగా మధురకవియాళ్ళ వారు నమ్మాళ్ళ వారి యొక్క ఇది చేస్తూ అంటే చెప్పడం 10 మందికి ఈ రకంగా అమ్మాళ్ళ వారు ఎంత గొప్ప అని. ఆ రకంగా మధురకవియాళ్ళ వారు ఆ కఠినం సిద్ధాంబు ఆయన కోసం ప్రత్యేకంగా అమ్మాళ్ళ వారి కోసం చేశారు. సరే ఇదంతా కూడా మనకి మామూలుగా మనం చేసుకునే విధానాన్ని తెలుసుకున్న విధానాన్ని ఇవాళ ఆ సందర్భం మన అమ్మాళ్ళ వారి గురించి వచ్చింది కనుక అది ఒకసారి మనం చెప్పుకున్నాం. అందుచేత ఈరోజు మనకి 15 పాసురాలు ఈరోజుతో అయింది అమ్మ. తర్వాత ఇంకా 16 నుంచి నాయకనాయ్ ఇంకా మరి దయాళి పెరుమాళ్ళు అమ్మ
చేత ఈ రోజుకి ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ ఆయన ఒక కటాక్షంతో అమ్మ గోదారంగనాథ స్వామి వారి పరమ కటాక్షంతో ధనుర్మాసంలో 15 రోజులు మనం దివ్యంగా జరుపుకున్నాం. తర్వాత కూడా స్వామి కటాక్షంతో అందరూ కూడా చక్కగా చేసుకునే అవకాశం మనకి ఇచ్చారు. అంచేత జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అంచేత ఇప్పుడు మనం ఒకసారి అమ్మవారిని కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. గోదారంగనాథ స్వామి వారి పరిపూర్ణ కటాక్షంతో సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీకృష్ణ.